తారీఖులో జరిగినటువంటి టెట్‌లో 11వ తారీఖున జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో ఒక సైన్స్ భాగం నుండి ఒక ప్రశ్నను మనం విశ్లేషణతో కూడినటువంటి సమాధానాన్ని మనం ఇక్కడ చూద్దాం. ముందుగా ప్రశ్న: కింది ప్రక్రియల్లో నేల నుండి నీరు మొక్కలలోని ఆకులలోకి చేరడానికి సహాయపడేవి ఏవి? అని మనకి ఇక్కడ కింద 3 ప్రక్రియలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియల్లో ఏవి సరైనవి అనేది మనం గుర్తించాలి. ఓకే. విస్తరణ, ద్రవాభిసరణ, బాష్పోత్సేకం. ముందుగా విస్తరణ. విస్తరణ అంటే ఇది ప్రధానంగా మనం వాయువుల యొక్క మార్పిడికి ఉపయోగపడే ప్రక్రియగా మనం ఈ విస్తరణ చెప్పుకుంటాము. ఇది తక్కువ దూరాలకి, అంటే చాలా తక్కువ దూరాలకి పదార్థాలు అనేవి ఏ విధంగా రవాణా అవుతాయి అనే దానికి ఉపయోగపడేటటువంటి ప్రక్రియగా మనం విస్తరణ అనే ప్రక్రియను చెప్పుకుంటాం. కానీ ఇక్కడ నేల నుండి ఎత్తులో ఉన్నటువంటి ఆకుల వరకు నీటిని చేరవేయాలంటే అది ఈ విస్తరణ అనే ప్రక్రియ ద్వారా జరగదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది తప్పు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఆప్షన్ ఏ ఎక్కడుందో ఆ ఆప్షన్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఆప్షన్ 1 ఓన్లీ ఏ. ఇది ఏ అనేది తప్పు కాబట్టి ఆప్షన్ 1 సరికానిదిగా గుర్తించాలి. ఆప్షన్ 2లో కూడా ఏ ఉంది కాబట్టి ఆప్షన్ 2ని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఆప్షన్ 3లో బి అండ్ సి ఇది ఇంకా హోల్డ్లో ఉంచండి. తర్వాత ఆప్షన్ 4 ఇందులో కూడా ఏ ఉంది కాబట్టి ఇది కూడా సరికాని సమాధానంగా గుర్తించినట్లయితే మనకి సరైన సమాధానం గుర్తించడానికి ఆప్షన్ 3లో బి మరియు సి అనే ప్రక్రియలు సరైన సమాధానంగా గుర్తించవచ్చు. ఒక్కసారి మనం ద్రవాభిసరణ అంటే ఏంటి, బాష్పోత్సేకం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ద్రవాభిసరణం అంటే ఉదాహరణకు ఒక మొక్క తీసుకుంటే ఆ మొక్కల యొక్క వేరు బుడుపులు అనేవి ఉంటాయి. ఈ వేరు బుడుపుల్లోకి నేల నుండి నీటిని పీల్చుకోవడానికి ఈ వేరు బుడుపుల్లో నేల నుండి నీటిని పీల్చుకోవడానికి ఈ ద్రవాభిసరణ అనే ప్రక్రియే ముఖ్యమైనదిగా చెప్పుకుంటాం. ఎందుకంటే ద్రవాభిసరణ అనే ప్రక్రియ ఏంటంటే అల్ప గాఢత గల నేల నుండి అధిక గాఢత గల వేరు కణాల్లోకి నీరు ఏ విధంగా ప్రసరిస్తుందో లేదా ప్రవేశిస్తుందో ఈ ప్రక్రియనే మనం ద్రవాభిసరణగా చెప్పుకుంటాం. తర్వాత బాష్పోత్సేకం అంటే ఏంటి? అసలు బాష్పోత్సేకం అంటే ఆకుల నుండి నీరు ఆవిరి రూపంలోకి బయటికి వెళ్తుంది, అవును కదా? మరి అలా బయటికి వెళ్ళినప్పుడు అది మొక్క లోపల ఒక రకమైన పీడనాన్ని కలిగిస్తుంది. ఈ పీడనం వల్ల వేర్ల ద్వారా గ్రహించబడినటువంటి నీరు ఏదైతే ఉందో ఈ నీరు అనేది పైకి లాగబడుతుంది, అంటే ఆకుల వరకు లాగబడుతుంది. ఈ ప్రక్రియనే మనం బాష్పోత్సేకంగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ ప్రశ్నకి సరైన సమాధానంగా ఆప్షన్ 3 ద్రవాభిసరణ మరియు బాష్పోత్సేకం అనేవి ప్రక్రియలు నేల నుండి నీరు మొక్కలలోని ఆకుల్లోకి చేరడానికి సహాయపడే ప్రక్రియలుగా మనం చెప్పుకుంటాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఏపీ టెక్ 2 డిఎస్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.